చెన్నై సూపర్ కింగ్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుత సీజన్లో మరీ దారుణమైన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన సీఎస్కే గెలిచింది జస్ట్ 2 మాత్రమే. సీజన్లో ఇంకా 4 మ్యాచ్లు మాత్రమే ఆడాలి. 4కు 4 మ్యాచ్లు గెలిచినా మొత్తంగా ఖాతాలో 12 పాయింట్లే చేరతాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఎగ్జిట్ ఇచ్చేసింది. సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన ఆ జట్టు అసలు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. సొంత గడ్డపై ఆడినా, ప్రత్యర్థి జట్ల వేదికల్లో ఆడినా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ పస కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్తో మస్ట్ విన్ గేమ్లో సీఎస్కే ఆధిపత్యం చెలాయించలేకపోయింది. బ్యాటింగ్లో శామ్ కరన్ ఒక్కడే నిలబడ్డాడు. 88 పరుగులతో పోరాటం చేశాడు. అయినా మరో 4 బంతులు ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 190 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం మరో లెవెల్ చూపించింది. ఆరంభం నుంచి చెన్నై పిచ్ మీద చెలరేగిపోయింది. టాప్ 3 ప్లేయర్లు దంచుకొట్టేందుకు ప్రయత్నించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మెరుపులు మెరిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సొంత మైదానంలోనూ సీఎస్కే ఓడుతోంది. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చేతిలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ చేతిలోనూ కంగుతింది. గతంలో బ్యాటింగ్, బౌలింగ్లోనూ సీఎస్కే స్ట్రాంగ్ గా ఉండేది. అందుకే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అలాంటి జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ సీజన్లలో ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిదారి పట్టినట్టవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్ల సమస్య ఎక్కువే ఉంది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే వంటి వాళ్లు విఫలమయ్యారు. టాప్ ఆర్డర్లో చేసిన మార్పులేవి సూపర్ కింగ్స్ కు కలిసి రాలేదు. గాయంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమవడం మైనస్ అయింది. టీమ్గా చెన్నై రాణించలేకపోతోంది. అందుకే కెప్టెన్గా ధోని మళ్లీ పగ్గాలు అందుకున్నా ఇంపాక్ట్ కనిపించడం లేదు. ప్లేయర్లు సరిగా ఆడకపోతే కెప్టెన్ మాత్రం ఏం చేస్తాడనుకునేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చే సీజన్కు సరైన కాంబినేషన్ను సెట్ చేసుకోవడమే టార్గెట్గా సీఎస్కే ఆడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్లే ఆఫ్స్కు చేరకపోయినా ఆఖరి 4 లీగ్ మ్యాచ్ల్లో గెలిచి అభిమానులను ఎంటర్టైన్ చేయాలంటున్నారు.